ఒక్క ప్రాజెక్ట్ చేతికి రాగానే మొగుడు పెళ్ళాలకి ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. అది ఫేక్ ప్రాజెక్ట్ అని తెలిస్తే ఇద్దరు ఏమైపోతారో. ఫూల్స్. ఏం ఆలోచిస్తున్నావు బ్రో? నువ్వెంత ఫూలిష్గా ఆలోచిస్తున్నావో అనుకుంటున్నాను. వాట్ యు మీన్ బ్రో? అత్తయ్య గారు పూజ చేసి హారతివ్వగానే ఎదురొచ్చి ఆల్ ద బెస్ట్ చెప్పగానే ఆ గంగ గెలిచేస్తుంది అనుకుంటున్నావా? నెవర్. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు బ్రో? ఎందుకంటే విశ్వనాథ్ స్టూడెంట్ ధీరజ్ గంగకి ఆపోనెంట్గా వెల్ ట్రైన్డ్ బాక్సర్ని తీసుకొస్తున్నాడు. తనతో పోరాడి ఆడి గెలవడం 100% కాదు, 1000% ఇంపాసిబుల్. సెలక్షన్స్లోనే ఫెయిల్ అయిపోతే ఇక ఫైనల్ మ్యాచ్ వరకు ఏం వెళ్తుంది? ఆ గంగనంత తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు బ్రో. గుమ్మడికాయ ఎంతున్నా కత్తిపీటికి లోకువే అని, ఒకవేళ తనని కూడా గంగ ఎలాగోలాగా ఓడించేస్తే వదిలేస్తానా? ప్లాన్ బి అప్లై చేస్తాను. అదేంటి బ్రో, చూడపోతే గంగని ఓడించడానికి నువ్వు ఫుల్ ప్రిపేర్డ్గా ఉన్నట్టున్నావు. బాక్సింగ్ ఛాంపియన్గా టాప్ పొజిషన్లో ఉన్న రుద్రనే మత్తు పదార్థాల కేసులో ఇరుక్కునేలా చేసి కెరీరే లేకుండా చేసినోడిని. ఈ గంగ నాకు లెక్కేం కాదు. ఇంట్లో అంతా తను గెలవాలని ఆల్ ద బెస్ట్ చెప్పి మరీ పంపించారుగా. ఆల్ ద బెస్ట్ చెప్పిన వాళ్లే గంగ వేస్ట్ అనేలా చేస్తాను. కుటుంబ గౌరవం నిలబెట్టాలని దీవించి పంపించిన అత్తయ్య గారు గంగ ఓడిపోయి వచ్చినందుకు చివాట్లు పెడతారు. మావయ్య గారేమో ఓదారుస్తూ కూర్చుంటారు. వినడానికి బానే ఉంది, కానీ అక్కడ రుద్రబాబు గారుండగా ఇదంతా జరుగుతుందంటావా బ్రో? నేనుండగా ఖచ్చితంగా జరగదు. అంటే నువ్వు కూడా అకాడమీకి వెళ్తున్నావా? గంగని దగ్గరుండి ఓడించాలి కదా మరి. అయితే నేను కూడా నీతో వస్తాను బ్రో. గంగ ఓడిపోవడాన్ని కళ్ళారా చూడాలి. మరి నీ ఆఫీస్ ప్రాజెక్ట్? సూర్య మేనేజ్ చేస్తాడులే బ్రో. లెట్స్ గో. వెల్కమ్ సార్. ఈ పోటీలు మీ ఆధ్వర్యంలో జరుగుతుండడం మాకెంతో సంతోషంగా ఉంది సార్. ప్లెజర్ ఇస్ మైన్ అండ్ ఆల్సో ఇట్స్ మై డ్యూటీ. బాక్సింగ్ స్పోర్ట్కి మంచి ఫ్యూచర్ ఉండాలి అంటే ఇలాంటి కాంపిటీషన్స్ మరెన్నో జరగాలి. బాక్సింగ్ కోసం నేనేమి చేయటానికైనా ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. బికాస్ ఈ గేమ్ నాకెంతో గుర్తింపుని, పేరు ప్రతిష్టల్ని తీసుకొచ్చింది. నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది. తెలుగు వారికి ఇది మాకు కూడా గర్వకారణం సార్. ప్లీజ్ కమ్ సార్. హాయ్ సార్. హాయ్ ధీరాజ్, నువ్వేంటి ఇక్కడ? మా గురువుగారు జడ్జిగా వ్యవహరించటం శిష్యుడిగా నాకు గర్వకారణమే కదా సార్. అందుకే మిమ్మల్ని విష్ చేయడానికి వచ్చాను. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. బై ద వే, నా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తుంది సార్. ఈజ్ ఇట్? అవును సార్, తనే. తను చూస్తుంటే చాలా ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్ లాగా ఉంది. ఎస్ సార్, కాకపోతే తను కాలేజ్ లెవెల్ గేమ్స్లో పార్టిసిపేట్ చేసింది సార్. ధీరాజ్, నువ్వు తనని రికమెండ్ చేయడానికి వచ్చావా ఏమిటి? నో సార్, మీరు ఎంత స్ట్రిక్ట్గా ఉంటారో నాకు తెలుసు కదా సార్. జస్ట్ మ్యాచ్ చూడడానికి వచ్చాను సార్. చూడబోతే గంగకి గట్టి కాంపిటీషనే ఉన్నట్టుంది. ఎలా హ్యాండిల్ చేస్తుందో చూద్దాం. ఈ అమ్మాయి ఏంటి ఇలా ఆడుతుంది? గంగ ఈ పిల్లతో పోటీ పడగలదా? దేవుడా, గంగ నువ్వే గెలిపించాలి. సార్, టైం అవుతుంది, వెళ్దామా?
విష్ యూ ఆల్ ద బెస్ట్. చెప్పింది గుర్తుంది కదా, నువ్వు సెలెక్ట్ అవ్వకపోయినా పర్లేదు, కానీ గంగ కాళ్ళు చేతులు విరగ్గొట్టేలా బాక్సింగ్ చేయాలి. Just wait and watch. Enjoy the game. విజయేంద్ర ప్రతాప్ కుటుంబం అంటే గౌరవ మర్యాదలకు, పేరు ప్రతిష్టలకు పెట్టింది పేరు. నీ ఆటతో ఆ గౌరవం, పేరు ప్రతిష్ట మరింత పెరగాలి. అది దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా ఆడు. వదినా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అక్క. బేబీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ చిన్నత్తయ్య. ఎలాగైనా నేను ఈ పోటీలో గెలవాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి తల్లి పద్మావతి, శ్రీరామ సీతమ్మ తల్లి, పంచమకాంజనేయ స్వామి, లక్ష్మణ స్వామి, పార్వతీ పరమేశ్వర, ఈశ్వర, మహేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మునుగ, గణపతి, విఘ్నేశ్వర, సరస్వతి దేవి, లక్ష్మీదేవి, బ్రహ్మ, మహావిష్ణు, అనవరం సత్యనారాయణ స్వామి, సింహాద్రి అప్పన్న, బెదవాడ కనకదుర్గ, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, స్వామియే శరణం అయ్యప్ప, కొండలమ్మ తల్లి, లంకతల్లం తల్లి, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి, మంత్రాలయ రాఘవేంద్ర స్వామి, షిరిడి సాయిబాబా, పుట్టపతి సాయిబాబా, తుల్జాపూర్ దుర్గాదేవి, పండరి పాండురంగ, కలకత్తా కాళికాదేవి, భీమవరం మావుళ్ళమ్మ, జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి, లోవ తలుపులమ్మ తల్లి, అందరూ నిన్ను సలగా సొత్తారులే సిల్లే. ఏంటి రంగా వరుస పెట్టి దేవుళ్ళందరినీ డిస్టర్బ్ చేస్తున్నావు? సెల్లి గెలవాలనే మొక్కులు మొక్కుతాను బా. దేవుడికి మొక్కితేనో ముడుపులు కడితేనో గెలవరు. మన మీద మనకి నమ్మకం ఉండాలి, గెలవాలనే పట్టుదలతో కృషి చేయాలి. ముందు ఓడిపోతామేమో అన్న భయాన్ని వదిలేయాలి, లేదంటే ఆ భయం మనల్ని ఓడిస్తుంది. వాటర్ ఎక్కువ తాగొద్దు. గేమ్ ఆడేటప్పుడు ఆయాసం వస్తుంది. గేమ్ ఆడడానికి ముందు కాస్త బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయి. అలాగే సార్. చూడు గంగా, ఇంట్లో వాళ్ళందరూ నీ మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు. గెలుస్తానో గెలవనో అనే టెన్షన్ పెట్టుకోకు. అలాంటిది ఏమైనా ఉంటే మైండ్లోంచి తీసేసే. గేమ్ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయి. అలానే రిలాక్స్ అయిపోకు గంగా. కప్పు ముక్సివే సెల్లే. చూడు గంగా, నువ్వు ఒకవేళ ఓడిపోయినా సరే నేను నిన్ను మళ్ళీ ట్రైన్ చేస్తాను. ఈ మ్యాచ్లో కాకపోతే ఇంకో మ్యాచ్లో గెలుస్తావు. అర్థమవుతుందా? అలా అని నెగ్లిజెన్స్తో ఆడకు. ఇదే నీకు బెస్ట్ అవకాశం అని మైండ్లో పెట్టుకున్నాడు. ఏంటి సార్, ముందే భయపడిపోకూడదు అంటారు, కానీ భయంగా ఆడాలి అంటారు. సీరియస్గా తీసుకోకు అంటారు, కాన్ఫిడెంట్గా ఆడు అంటారు. సార్, కాసేపు నన్ను మాట్లాడనివ్వకుండా ఉండండి. నన్ను నేను రిలీఫింగ్ చేసుకుంటా.